ఫ్రెండ్స్, ఈ అమ్మాయి బాబాకి బియ్యం దానంగా ఇస్తుంది. బై మిస్టేక్ గా అందులో బంగారపు ఉంగరం పడుతుంది. అప్పుడేమే బాబా, నా ఉంగరం బియ్యంలో పడ్డది, అది నాకు ఇవ్వరా అని అడిగితే, ఈ ఉంగరం ఒక బాబాకి దొరికింది, దీనికి నీకు ప్రతిఫలంగా 2 రెట్లు దొరుకుతుంది అని ఆశీర్వదిస్తాడు. అప్పుడేమే అదంతా కాదు, ఇప్పుడు ఉంగరం ఇస్తావా లేదా అని సీరియస్ అవుతుంది. అప్పుడు బాబా, అమ్మాయి ఈ ఉంగరం ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆ వారి దగ్గరికి వెళ్తుందని చెప్పి ఇస్తాడు. అప్పుడేమే ఉంగరాన్ని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఇంట్లో పనిచేసే వ్యక్తి, మేడం నాకు డబ్బు కావాలి, మా అమ్మకి హెల్త్ బాగాలేదు అని అంటే, నా దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి, ఈ ఉంగరాన్ని అమ్మి డబ్బు ఇస్తాను అంటుంది. నెక్స్ట్ డే ఈ వ్యక్తి పని చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి, నాన్న అర్జెంట్ గా రా, నానమ్మ కింద పడింది అని అంటాడు. దాంతో ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఈమె ఆకులని కూరడానికి వెళ్తుంది. ఆ టైంలో తన ఉంగరం కింద పడుతుంది. నెక్స్ట్ డే తన చెయ్యిని చూస్తే ఉంగరం ఉండదు. అప్పుడు ఈ బాబా వచ్చి, టెన్షన్ పడకమ్మా, ఇదిగో నీ ఉంగరం అని ఇస్తాడు. యాక్చువల్ గా ఆ ఉంగరం ఈ చిన్న పిల్లోడికి దొరుకుతుంది ఆడుకుంటుంటే, దాన్ని ఈ బాబాకి దానంగా ఇస్తాడు. అండ్ ఈ బాబా ఈమెకి ఇస్తాడు. అప్పుడు ఈమె, నిజమే, ఇది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది అని చెప్పి, క్షమించండి, ఇది మీరే